హలో అండి, వెల్కమ్ టు వక్రదుండ కిచెన్. ఈరోజు మనము ఇన్స్టంట్గా తయారు చేసుకునే నిమ్మకాయ షర్బత్ పౌడర్ తయారు చేసుకుందాము. చాలా సింపుల్గా క్షణాల్లో మీరు షర్బత్ తయారు చేసుకోవచ్చండి. ఈ పౌడర్ కనుక చేసి పెట్టుకున్నట్టయితే ఇంటికి ఎవరైనా బంధువులైనా ఫ్రెండ్స్ అయినా వచ్చినప్పుడు క్షణాల్లో షర్బత్ చేసి ఇవ్వచ్చు. సెలవుల్లో పిల్లలంతా ఇంట్లో ఉంటూ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఈజీగా ఈ షర్బత్ తయారు చేసుకోవచ్చండి. హాస్టల్లో ఉన్న పిల్లలకు కూడా ఈ విధంగా మీరు షర్బత్ పౌడర్ చేసి పంపించారంటే వాళ్ళు కూడా షర్బతు క్షణాల్లో చేసుకోవచ్చు. మరి ఈ నిమ్మకాయ షర్బత్ పౌడర్ని ఎంత సింపుల్గా తయారు చేసుకోవచ్చో చూడండి. దీన్ని తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ ఇలా మంచి ఎల్లో కలర్లో ఉన్న నిమ్మకాయలు తీసుకున్నాను. ఇప్పుడు ఇలా మంచి నిమ్మకాయలు దొరుకుతాయండి. ఎండలు ముదిరిన తర్వాత మాత్రం నిమ్మకాయలు చిన్నగా పచ్చవి అసలు రసం లేకుండా దొరుకుతాయి. అందుకని ఇలా మంచి నిమ్మకాయలు దొరికినప్పుడే ఇలా పౌడర్ చేసి పెట్టుకున్నారంటే మీరు ఎండాకాలం మొత్తం యూజ్ చేసుకోవచ్చు. అంత బాగుంటాయి పుల్లగా ఇప్పుడు నిమ్మకాయలు. పైగా ఇప్పుడు రేటు కూడా తక్కువగా ఉంటాయండి. ఎండలు ముదిరిన తర్వాత వచ్చే నిమ్మకాయలు రేట్ ఎక్కువగా ఉంటాయి, అసలు రసం కూడా ఉండదు వాటిలో. అందుకే ఇప్పుడు తయారు చేసి పెట్టుకుంటే ఎండాకాలం మొత్తం యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక 4 నిమ్మకాయలు తీసుకున్నానండి రసం కోసం. తర్వాత ఇలా కొంచెం వెడల్పుగా ఉన్న ప్లేట్ తీసుకొని పెట్టుకోవాలి. ఈ 4 నిమ్మకాయలని లెక్క అనేది ఏమీ లేదండి, ఒక కప్పు కొలతతో నేను చేసి చూపిస్తాను. ఇలా ఒక కప్పు తీసుకున్నాను. కప్ అయినా గ్లాస్ అయినా చిన్న గిన్నె అయినా ఏది ఉన్నా పర్వాలేదు తీసుకోవాలి. తర్వాత ఈ నిమ్మకాయల్ని అడ్డంగా కట్ చేసుకోవాలండి. నిలువుగా మాత్రం కట్ చేసుకోవద్దు, అడ్డంగా కట్ చేసుకుంటేనే మీకు రసం మంచిగా వస్తుంది. చూడండి, ఈ విధంగా నేను కట్ చేసినట్టుగా కట్ చేసుకొని ఇలా నిమ్మకాయ పిండే దాంతోనే నేను రసం తీస్తూ ఉన్నాను. మీరు కావాలంటే చేయితోనైనా తీసుకోవచ్చు, కానీ గింజలు ఏమీ పడకుండా చూసుకోవాలి రసంలో. చూడండి, ఈ విధంగా రసం అంతా తీసి పెట్టుకోవాలి. చూడండి, రసం కూడా ఇప్పుడు కాయల్లో ఎక్కువగా వస్తుందండి. అందుకని ఇలా ఇప్పుడు తయారు చేసి పెట్టుకుంటే మనం ఎండాకాలం మొత్తం షర్బత్ సింపుల్గా క్షణాల్లో తయారు చేసి పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ అరకప్పు రసం తీసుకున్నాను, చూసారా. ఇందులో గింజలు ఏమీ లేవు కాబట్టి నేను వడగట్టడం లేదు. ఒకవేళ మీరు తీసుకున్న రసంలో గింజలు ఉన్నట్టయితే వడగట్టి తీసుకోండి, గింజలు పడకుండా ఉంటుంది. లేకపోతే చేదొస్తుందండి షర్బతు గింజలు ఉన్నట్టయితే. అరకప్పు నిమ్మరసం తీసుకున్నాం కదా, అరకప్పు నిమ్మరసానికి 5 శర్కర వేసుకోవాలి. అంటే నేను ఇక్కడ అరకప్పు రసం తీసుకున్నాను కాబట్టి 2 కప్పులన్నర శర్కర వేస్తాను. మీరు ఒక గిన్నె తీసుకున్నట్టయితే 5 గిన్నెల శర్కర వేసుకోవాలి. అంటే ఒక గిన్నె రసం తీసుకుంటే 5 గిన్నెల శర్కర వేసుకోవాలి. ఒకటికి 5 వేసుకుంటే మీకు షర్బత్ అనేది కమ్మగా పుల్ల పుల్లగా తీయ తీయగా చాలా బాగుంటుంది. మీకు ఒకవేళ శర్కర ఎక్కువగా వద్దు అనిపిస్తే 4 వేసుకోండి, ఒకటికి 4 కానీ 5 వేసుకుంటే చాలా బాగుంటుందండి. అంటే పుల్ల పుల్లగా తీయ తీయగా షర్బత్ చాలా బాగుంటుంది. ఇలా శర్కర వేసుకున్న తర్వాత ఇలా స్పాచులాతోనైనా గంటెతోనైనా దేనితోనైనా ఇలా ఈవెన్గా మంచిగా రసంలో శర్కర అంతా కలిసేలా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా రసం అనేది శర్కరలో మంచిగా కలవాలి. ఇప్పుడు దీన్ని ఎండడానికి ఎండలో మాత్రం అస్సలు పెట్టొద్దండి. ఎండలో పెట్టారంటే తేమ తేమగా అవుతుంది. శర్కర అనేది పొడి పొడిగా కాదు. గాలి లేని చోట కూడా పెట్టొద్దు, ఫ్యాన్ కింద మాత్రమే గాలికి పెట్టాలి. అలా అయితేనే ఇది త్వరగా ఎండుతుంది, పొడి పొడిగా అవుతుంది. ఇది ఎండడానికి మాత్రం 4-5 రోజులు టైం పడుతుందండి. ఒకవేళ వాతావరణం బాగాలేక చల్లగా ఉన్నట్టయితే వారం రోజుల టైం కూడా పట్టొచ్చు. దాదాపుగా 4-5 రోజులైతే పడుతుంది. దీన్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చూడండి, నేను 2-3 రోజుల తర్వాత చూపిస్తూ ఉన్నాను. చూడండి, రసాన్ని అంతా శర్కర పీల్చుకొని గట్టిగా అయ్యింది. ఇప్పుడు ఇలా గట్టిగా అయిన తర్వాత ఇలా గంటతో ఒకసారి ఇలా శర్కరనంతా ఇలా ప్లేట్ నుండి విడదీసినట్టుగా అనండి. చూడండి, కొంచెం తడి తడిగా ఉంది కదా, ఇంకా ఇలా ఉన్నప్పుడు పొడిగా కాదు కాబట్టి ఇంకా 2 రోజులు ఎండనివ్వాలి. అంటే శర్కర అనేది పొడిగా కావాలి. అప్పటి వరకు ఇలా సమానంగానే మళ్ళీ ఎండనివ్వండి. చూడండి, 4-5 రోజుల తర్వాత అంటే 5 రోజుల తర్వాత నాకు ఈ విధంగా పూర్తిగా ఎండిందండి. చూడండి, ఇలా చేయితో తీసుకుంటే తడేమీ లేకుండా ఉంది. శర్కర అనేది పొడి పొడిగా ఉంది, చూసారా. ఈ విధంగా పొడి పొడిగా కావాలి. చేయితో ముట్టుకుంటే అసలు తడి అనేది తగలద్దండి. తడిగా ఉన్నట్టయితే మీకు శర్కర పౌడర్ అనేది మెత్తగా కాదు. అందుకని పూర్తిగా ఎండిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోవాలి. నాకు ఇక్కడ పూర్తిగా ఎండిపోయింది కదా, నేను ఇప్పుడు మిక్సీ పడుతూ ఉన్నాను. మిక్సీ జార్లో సగం మాత్రమే వేసుకొని మిక్సీ పట్టుకోండి. పొడి అనేది మెత్తగా మంచిగా వస్తుంది. ఒకటేసారి మొత్తంగా వేసి నిండుగా అంటే మిక్సీ జార్లో నిండుగా వేసి పట్టకండి, మంచిగా రాదు పొడి. చూడండి, ఈ విధంగా సగం వేసుకొని దీన్ని మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి. మనం మామూలు శర్కర పడితే ఎలా మెత్తగా వస్తుందో అలాగే వస్తుంది ఇది కూడా. చూడండి, శర్కర మెత్తగా పౌడర్ లాగా అయింది, చూసారు కదా. ఈ విధంగా మెత్తగా కావాలి.
ఈ విధంగా పౌడర్ చేసుకొని దీన్ని ఏదైనా బాటిల్లోనైనా ఎయిర్ టైట్ బాక్స్లోనైనా పెట్టుకోవాలి. గాలి పోకుండా ఉండేలా, చీమలు పట్టకుండా ఉండేలా చూసుకోవాలండి. ఇలాగే మిగతా శర్కరని కూడా మిక్సీలో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. మీరు కావాలంటే అంటే కొంతమందికి ఉప్పు వేసిన షర్బత్ అంటే ఇష్టంగా నచ్చుతుంది కదా, అంటే శర్కర ఉప్పు కలిపితే అలాంటి వాళ్ళు ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకున్నప్పుడు ఒక స్పూను ఉప్పు వేసుకోండి. వేసుకుంటే మీకు షర్బత్ అనేది కొంచెం ఉప్పుగా తీయగా చాలా బాగుంటుంది. నేను ఇక్కడ వేయడం లేదు, ఇష్టం ఉంటే మీరు వేసుకోవచ్చు. తర్వాత దీన్ని కూడా ఇలా మెత్తగా పౌడర్లాగా చేసుకొని ఇలా బాక్స్లో వేసుకొని పెట్టుకోవడమే. చూడండి ఎంత సింపుల్గా షర్బత్ పౌడర్ తయారు చేసుకోవచ్చు. ఇలా తయారు చేసిన పౌడరు మీకు హాస్టల్లో ఎవరైనా పిల్లలు ఉంటే వాళ్ళకి ఇలా చేసి ఇవ్వండి. ఈజీగా సింపుల్గా క్షణాల్లో ఎండాకాలంలో షర్బత్ చేసుకొని తాగుతారు. కడుపులో చల్లగా వేడి చేయకుండా ఉంటుందండి. చూడండి దీన్ని తయారు చేసుకోవడానికి అంటే ఈ పౌడర్తో షర్బత్ తయారు చేసుకోవడం ఎంత సింపుల్లో చూపిస్తాను చూడండి. ఇలా 2-3 స్పూన్ల పౌడర్ని గ్లాసులో వేసుకోవాలి. మీరు తాగే స్వీట్ను పులుపును బట్టి వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత ఐస్ క్యూబ్స్ వేసుకోండి. వేసుకొని చల్లని వాటరు వేసుకున్నారంటే మీకు షర్బత్ అనేది క్షణాల్లో తయారైపోతుందండి. చూడండి ఎంత సింపుల్గా షర్బత్ తయారు చేసుకోవచ్చు. పిల్లలందరికీ ఎగ్జామ్స్ అయిపోయి అందరు ఇంట్లో ఉంటూ ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఈ విధంగా మీరు ఒకసారి పౌడర్ చేసి పెట్టారంటే వాళ్ళే క్షణాల్లో షర్బత్ తయారు చేసుకొని తాగుతారండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళే కలుపుకొని తాగేస్తారు. చూడండి ఎంత సింపుల్ రెసిపీయో. చూడండి పౌడర్ కూడా నీళ్ళలో చక్కగా కలిసిపోయింది. అసలు శర్కర మనం మామూలుగా షర్బత్ కలుపుతూ ఉన్నప్పుడు చాలా టైం పడుతుందండి కలుపుకోవడానికి. ఈ విధంగా పౌడర్ చేసి పెట్టుకుంటే క్షణాల్లో తయారైపోతుంది. ఈ షర్బత్ పౌడర్ని మాత్రం ఎయిర్ టైట్ బాక్స్లో అంటే గాలి పోకుండా ఉండేలా పెట్టుకోవాలి. చీమలు పట్టకుండా గాలి పోకుండా ఉండేలా పెట్టుకొని బయట పెట్టేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టనవసరం లేదు. ఇలా మామూలుగా బయట పెట్టేసుకొనే వాడుకోవచ్చు అండి. చాలా రోజుల వరకు ఉంటుందండి. చూడండి ఇన్స్టెంట్గా తయారు చేసుకునే నిమ్మకాయ షర్బత్ పౌడరు ఈ విధంగా తయారు చేసి పెట్టుకోవచ్చండి. మరి మీకెలా అనిపించింది నేను చేసిన షర్బత్ పౌడర్ రెసిపీ? నచ్చితే కామెంట్లో పెట్టండి, ఒక లైక్ చేయండి. మరి ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా వక్రతుండ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.